క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. ఉరుముతున్న కేసులు, తరుముతున్న అరెస్టులతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసానికి హైకోర్టులో ఊరట లభించింది. ఇక గోరంట్ల మాధవ్ కు ఫస్ట్ రౌండ్ పోలీస్ విచారణ ముగిసింది. ఏపీ పరిణామాల నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఆదోని 3 టౌన్ పిఎస్ లో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. మరో కేసు విచారణలో భాగంగా గుంటూరు జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ పై కర్నూలు జిల్లాకు తీసుకొచ్చారు ఆదోని పోలీసులు. పోసానికి న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్న పోసానిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు ఆదోని పోలీసులు. పోసాని కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఆదోని కోర్టు విచారణ జరిపి కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. పోసాని బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది న్యాయస్థానం. మరోవైపు పోసానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన కేసులు కొట్టేయాలని పోసాని వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. విశాఖ, ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసుల్ని ఆదేశించింది హైకోర్టు. పోక్సో కేసులో మైనర్ బాలిక పేరును బహిర్గతం చేశారని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. విచారణ తర్వాత మాధవ్ కు 41A నోటీసుల్ని జారీ చేశారు పోలీసులు. జగన్ ను ఆపడం కోసమే తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు గోరంట్ల. నాకు నోటీసును కూడా నాకు సర్వ్ చేయడం జరిగింది. మరొక నోటీసును కూడా తర్వాత ఎవిడెన్స్ను ఎక్కడ కూడా డిస్ట్రాయ్ చేయడానికి కానీ, సాక్షులను బెదిరించడానికి కానీ ప్రయత్నం చేయకూడదు అనేది జనరల్గా అందరికిచ్చే నోటీసే జనరల్ నోటీసు నాకు కూడా ఇవ్వడం జరిగింది. నేను పోలీస్ వ్యవస్థకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కూడా ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థకు కూడా తెలియజేయడం జరిగింది. ఏపీలో కేసులు, అరెస్టుల నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నోరు బారేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ పరిణామాల్ని అనుభవిస్తున్నారన్నారు వెంకయ్య నాయుడు. దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు. అదేమంటే మేము అనుకోలేదు, నేను కాదండి, ఆయన ఎవరో ఎక్కడి నుంచో చెప్పాడు, ఆయన చెప్తే నీకు బుద్ధి ఉండబడలే చేయడానికి. సింపుల్. మొత్తం మీద 3 కేసులు 6 డోసులుగా సాగుతోంది ఏపీ రాజకీయం. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.